వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 37వ శ్లోకము. శ్లోక నంబర్ 37. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. తాత్పర్యం: అర్జునుడు ఇలా అంటున్నాడు, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? భగవత్ప్రాప్తి దిశగా ప్రయాణం శ్రద్ధతోనే మొదలవుతుంది. చాలామంది విశ్వాసం గల జీవాత్మలు పూర్వజన్మ సంస్కారాల వలన లేదా సాధు పురుషుల సాంగత్యం వలన లేదా ప్రపంచంలోని ప్రతికూలత వంటి ఎన్నో కారణాల వలన వేదశాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ ప్రయాణం ప్రారంభించడానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఈ సాధకులు ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్ష్యం చేస్తే మనస్సు చంచలంగానే ఉండిపోతుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: Arjuna said, what is the fate of the unsuccessful yogi who begins the path with faith but who does not endeavor sufficiently due to an unsteady mind and is unable to reach the goal of yoga in this life? The journey towards God realization begins with the Shraddha, that is faith. Many sincere souls develop faith in the divine knowledge. Many sincere souls develop faith in the divine knowledge of the scriptures by virtue of the sanskaras of their past lives, or the association with saints, or reversals in the world, or any other reason. There can be many reasons that create the Shraddha required to begin the journey. However, if these aspirants do not put the necessary effort and become ayati, meaning lax, then the mind remains chalit, restless. Such aspirants are unable to complete the journey in this life. Arjuna inquires into the fate of such sadhaks. Om Namo Bhagavate Vasudevaya.